మహర్షి ఆశ్రమానికెళ్తుంటే నాకొక మంచి మెమరీ రీక్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఆ మెమరీ ఏంటంటే, నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎంబీఏ చదువుతున్నప్పుడు హాస్టల్ నుండి కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు వెనక కూర్చునేవాళ్ళం షేర్ ఆటోలో. సో, సేమ్ ఎక్స్‌పీరియన్స్ నేను మా హస్బెండ్‌తో అనమాట. వెనక కూర్చున్నాము. ఎంత ఎక్సైటెడ్, నాకు చాలా మోస్ట్ మెమరబుల్ డే అనుకోవచ్చు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే మా హస్బెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాను. నాకు అలవాటు లేదేమోనని చెప్పి. బట్ నేను చెప్పాను, నేను ఇట్లా ఆల్రెడీ నా ఫ్రెండ్స్‌తో ఎంబీఏలో ఇలా వెళ్ళేవాళ్ళము అని. కాకపోతే ఇంకొక బాధ ఏంటంటే, మేము ఇది షేర్ ఆటో కాదు. ఆటో కట్టించుకున్నాము 200 పెట్టి. బట్ ఏంటంటే, మమ్మల్ని వెనక కూర్చోమని మిగతా వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఏంటా ఇలాగే వెళ్ళిపోతామా, అదేంటి అని అలా నసుకుతూనే ఉన్నారు. ఆఖరికి ఏంటంటే, ఒక స్టాప్ వచ్చాక వాళ్ళని దింపేసి మమ్మల్ని ముందుకు రమ్మన్నాడు. తర్వాత ఇంకా ఇక్కడేంటంటే ఆటోస్ చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంటాయి. మనము రమణ మహర్షి ఆశ్రమం నుండి హోటల్‌కి 200, ఇప్పుడు ఆశ్రమం నుంచి పైకి వెళ్ళాక ట్రెక్కింగ్ ఇంకొక వేలో దిగుతాము. అక్కడి నుంచి మళ్ళీ ఆశ్రమానికి 200 ఇలాగా ఎక్కడి నుండి ఎక్కడికన్నా 200 అలా అడుగుతారు. సో, ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం షేర్ చేసుకోండి. సో, 100, 100లో అయిపోతది. మనం బేరం ఆడలేము. ఎందుకంటే అప్పటికే చాలా నడిచి వెయిట్ చేసి అలసిపోయి ఉంటాం కదా! ఎక్కువ అడగలేమనమాట. మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇంకొకటేంటంటే, మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మమ్మల్ని తెలుగు వాళ్ళే తెలుగులో అడుగుతున్నారనమాట. మా వాలెట్ పోయింది, డబ్బులిమ్మని చెప్పి. సో, సేమ్ అలాగే ఒక ఇద్దరు, ముగ్గురు మాకు ఎదురయ్యారు. అంటే వేరే వాళ్ళని కూడా అడగడం కూడా చూసాము. సో, చూసుకొని అది జెన్యూనో కాదో మాకు తెలీదు. మేమైతే కాదు అనుకుంటున్నాం. బట్ స్టిల్ మనీ అయితే ఇచ్చాము. సో, రమణ మహర్షి ఆశ్రమానికొచ్చేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఏమేమి చూడాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రండి. సో దట్ మనకి అర్థమవుతది. కొంచెం కష్టంగానే ఉంటది. ఆ ట్రెక్కింగ్, ఆ స్టోన్స్ అయితే ఇదివరకు అలా ఉండేవి కాదంట. సో, రమణ మహర్షి గారు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, ఆయన దగ్గరున్న శిష్యులు అలాగా స్టోన్స్ వేశారంట నడవడానికి. కొంచెం స్లిప్ అయితే చూసుకోండి. వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఎవరైనా రమణ మహర్షి ఆశ్రమానికి వస్తే ఇది ఆపోజిట్లో ఉంటది. ఇక్కడ మాత్రం భోజనం చేయడం మర్చిపోద్దు. మీల్స్ మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.